ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు గురువారం ఏప్రిల్ 16వ తారీఖున 11వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున గురువారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారు దురలవాట్లకు అలాగే వ్యసనాలకు దూరంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి మరియు మిమ్మల్ని మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీలో క్రమశిక్షణ అనేది రాబోతుందని చెప్పొచ్చు. ఇక గురువారం రోజున కుంభరాశి వారికి అనేకమైన కేసుల నుండి కానివ్వండి లేదా కోర్టులో ఏమైనా కేసులుంటే వాటి నుండి బయటపడతారు, విజయం సాధిస్తారు. అదేవిధంగా కుంభరాశి వారికి రేపు గురువారం రోజున అనుకోని ఆకస్మిక ప్రయాణాల్లో లాభాలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాల్లో అనుకూలతలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశాల్లో మీరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క మాటకు విలువ అనేది విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ పనులు చేసినా కూడా అందులో విజయం అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇక గురువారం రోజున కుంభరాశి వారు కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుడతారు. అలాగే గతంలో మీకు జరిగినటువంటి బాధల గురించి మర్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీలో ఉండేటటువంటి బాధలు కానివ్వండి, కోపాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. మరియు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసుకోవడంతో పాటుగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలు అనేవి నెరవేరడంతో పాటుగా మీరు ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా గడపడం, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు తగ్గుతాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక కుంభరాశికి చెందిన వారికి ఈరోజు లేజినెస్ తగ్గుతుందని చెప్పొచ్చు. అలాగే పనులు తొందరగా చేయాలనేటువంటి తపన బాగా పెరుగుతుంది. మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా ప్రయత్నాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఎటువంటి అపాయనైనా సరే మీరు సులభంగా దాటి తీరుతారని చెప్పొచ్చు. ఇక ఈరోజు మీరు తెలివిగా మాట్లాడడం, అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారని కూడా చెప్పొచ్చు. ఇక ఈరోజు మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. అలాగే డబ్బులు బాగా సంపాదిస్తారు మరియు డబ్బులను దాచుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడపడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు మీరు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు. నడక, మెడిటేషన్, వ్యాయామాలు చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. ఇక కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు భవిష్యత్తు గురించి ఆలోచనలు, అలాగే కొత్త పరిష్కారాల గురించిన విషయాల్లో ఇబ్బందులు, ఆటంకాలు అనేవి తొలగడము, అలాగే అనేక రకాల ప్రయత్నాలు చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పొచ్చు. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు కార్యాలయంలో వ్యూహాత్మకంగా వివరించడము, అలాగే తోటి ఉద్యోగులతో చాలా మాట్లాడడంలో ఏ పని ఏ విధంగా చేసుకోవాలి అర్థమవడము, అలాగే గతంతో ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గడంతో పాటుగా ఉద్యోగపరంగా ఈరోజు మీకు ఎదుగుదల అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇక కుంభరాశికి చెందినటువంటి స్త్రీలకు ఆభరణాల యోగ్యతతో పాటుగా వస్తు లాభము మరియు వస్త్ర లాభము బాగా కనపడుతున్నాయి. అదేవిధంగా భర్తతో సౌఖ్యము మరియు కుటుంబంతో ఆనందము కనిపిస్తుంది. ఇక ఈ రాశికి చెందినటువంటి వ్యాపారులకు తమ వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల మరియు ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఈరోజు వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఈరోజు అంటే గురువారం రోజు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాలని పారాయణం చేసుకోవడం కానీ లేదా మీకు దగ్గరలో ఉండే ఆలయాన్ని దర్శనం చేసుకున్న
మీకు ఈ రోజంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.